హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కాలీఫ్లవరు, ధనియాల పొడి, ఎండుమిర్చి పౌడరు, పసుపు, కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, చెక్క, లవంగం, పోపు గింజలు, ఆలు, ఆనియను, టమోటా, వెల్లుల్లి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి, పసుపు, ఎండుమిర్చి పౌడరు, ధనియాల పౌడరు, కొత్తిమీర, ఉప్పు, చెక్క, లవంగం, వెల్లుల్లి, ఉల్లి, వీటన్నిటిని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక కుక్కర్ పెట్టుకొని ఇది వేడైనది, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనది, ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. అలాగే ఇందులోనికి ఆనియన్, ఆలు, టమోటా వేసి దోరగా వేయించుకుందాం. ఇవి దోరగా వేగాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోనికి మసాలా యాడ్ చేద్దాం. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని 3 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కాలీఫ్లవర్ కాంబినేషన్గా ఇప్పుడు మనము పూరి తయారు చేసుకుందాం. మూడు విజిల్ వచ్చినది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినది. దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ కర్రీ పూరి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.